వెల్కమ్ టు ఆర్‌నైన్ న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం శ్రీ షిరిడి సాయి పాదయాత్రకు గుత్తి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి పాదయాత్ర నిర్వాహకులు మాట్లాడుతూ కడప జిల్లా పులివెందులలోని ఆశ్రమం నుంచి మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుమారు 36 రోజుల పాటు 900 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం సబ్కా మాలిక్ ఏక్ హై, లోక కళ్యాణం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గుత్తి పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ షిరిడి సాయి పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయిబాబా ఆలయంలో సాయిబాబా ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని సాయిబాబాని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. సాయి భక్తులు సాయిబాబా గీతాలను ఆలపించారు. వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి బాబా తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా సేవా మందిరం నిర్వాహకులు సాయి గురు సివిఆర్ ప్రతాప్ రెడ్డి, సాయి పురోహిత్ వి ప్రతాప్ రెడ్డి, సాయి రోహిత్ కె ఉమా మహేశ్వర్ రెడ్డి, గుత్తి శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు జేకే రాము, ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి, తిమ్మారెడ్డి, కార్యదర్శి కోన ప్రతాప్ రెడ్డి, కోశాధికారి నారాయణ స్వామి మరియు సాయి భక్త బృందం పాల్గొన్నారు. ఆనందంగా కుత్కోంది చూడు వెళ్ళి పాటలు మధురంగా పాడుతుండెను, అడుగులు లయబద్ధంగా నాట్యమాడుతుండెను, చేతులు చూడు 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 షిరిడి సాయి నవ్వుతున్నాడు, పండు వెండి వెన్నెల చిలికించుచున్నాడు, మరువకూడదు షిరిడి సాయిని ఎవరు కూడా, కలలోనైనా మరువకూడదు షిరిడి సాయిని ఎవరు కూడా, సర్వము దొరికిన అమ్ములకు సబకా మాలిక్ ఏకని నమ్మిన తానే ఆయే కవుతాడు, అందరి ఆర్తిని వింటాడు, మన అందరి ఆర్తిని వింటాడు. మన వాళ్ళు గురుదేవుల ఆశీస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అలాగే మా సాయి సేవకులు వీరందరూ కూడా బాబా వారికి ఇప్పుడు గురువారం సందర్భంగా అభిషేకం చేసుకుని హారతి ఇచ్చి తిరిగి బయలుదేరడం జరుగుతుంది. కావున పూజ్య గురుదేవులు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని
మీ అందరి సహకారంతో స్నేహపూర్వకంగా భక్తిపూర్వకంగా మిగిలిన 30 రోజుల్ని కూడా మేము ఎంతో శక్తివంతంగా నడవాలి అంటే మీలాంటి భక్తులు ఆశీస్సులు, మీ యొక్క స్వాగత సత్కారాలు మాలో శక్తిని పెంచి ముందుకు తీసుకువెళ్తున్నాయి. గమనించుకుని అందరూ మా అవకాశం అంటే మాకు ఎక్కువ టైం ఉండదు, దయచేసి అందరూ సహకరించండి. ఇప్పుడు ఈ షిరిడీ పాదయాత్ర మరి ఎంత దిగ్విజయంగా ఈ 6 రోజులు జరిగిందంటే గురుదేవులు, మా యొక్క పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు, షిరిడీ సాయినాథుడు యొక్క ఆశీస్సులతో మరి ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పుడు అభిషేక కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించుకుందాం. సాయిరాం. షిరిడీ పాదయాత్రను మా గుత్తిపట్నంలో షిరిడీ సాయిబాబా మందిరం తీసుకుని వచ్చి ఇక్కడ అభిషేకం చేయించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క పాదయాత్రలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అనే చిన్న విషయం గురించి గురూజీ గారు 2 విషయాలు చెప్పవలసిందిగా మా భక్తి టీవీ తరఫున, మా సాయిబాబా టెంపుల్ తరఫున మేము కోరుకుంటున్నాం. అవును సాయిరాం. గురు సాంబశివాయ నమః. ఈ షిరిడీ సాయి పాదయాత్ర పూజ్య గురుదేవుడు శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారు సుమారుగా 2010 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఇలా పాదయాత్ర జరుగుతుంటుంది అనమాట. అనేకమైనటువంటి సాయి కోటి మహాస్తూపాలు పూజ్య గురుదేవులు నిర్మించారు. ఆ సాయి కోటి మహాస్తూపాల నుంచి ఇలా షిరిడీ వరకు ప్రతి సంవత్సరం పూజ్య గురుదేవులు తయారు చేసినటువంటి సాయి సేవకులచే ప్రతి సంవత్సరము ఈ పాదయాత్ర జరుగుతూ ఉన్నది. మరి ఈ పాదయాత్ర ఎందుకు అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో శాంతిని నెలకొల్పాలని, షిరిడీ సాయి తత్వాన్ని, వారి బోధనలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నదే పూజ్య గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం. గురువుల మహాత్ముల జీవితాలు వారి కోసం కాదు, కేవలం మానవ జాతిని ఉద్ధరించడానికే వారి జన్మలు. అలా పూజ్య గురుదేవులు అహర్నిశలు సుమారుగా 30 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా విస్తృతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, సుమారుగా 600కు పైగా శ్రీ షిరిడీ సాయి సేవాశ్రమ ట్రస్టులు స్థాపించారు గురుగారు. సుమారుగా 36 సాయి కోటి మహాస్తూపాలు 10 జనవరి 1వ తారీఖున ఇలా స్థాపించారు. సుమారుగా 7,000 మంది పైగా సాయి సేవకులను తయారు చేశారు. ఇలా ఇదంతా కూడా ఎందుకంటే సమాజంలో బాబావారి సిద్ధాంతం సర్వమానవ సమానత్వం, సర్వమత సామరస్యం, అన్ని మతాలు ఒక్కటే, అందరు దేవుళ్ళు ఒక్కటే అనే విధానంతో పూజ్య గురుదేవుడు ఇలాంటి పాదయాత్రలు, సాయికోటి యజ్ఞాలు, సాయికోటి మహాస్తూపాలు, షిరిడీ సాయి సేవకుల దీక్షలు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ షిరిడీ సాయి తత్వాన్ని, షిరిడీ సాయి సామ్రాజ్య స్థాపన చేయాలన్నదే పూజ్య గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నిజంగా మేము ఈరోజు మీ మందిరానికి ఒక ప్రోగ్రాం లేదు, బాబా వారే మీ మందిరానికి గురువుగారు పంపించారన్నమాట. బాబావారి గురుగారి మందిరానికి పంపించారు. అది జన్మల ఒక బంధం. అవునా, బాబావారి బంధం ఉంది కాబట్టి మనందరికీ ఇక్కడికి వచ్చాం, మనం కలుసుకున్నాం. కావున చక్కగా ఇప్పుడు బాబావారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంది, అందరూ పాల్గొనవచ్చు. అందరితో బాబావారి అభిషేకం చేయిస్తాం. శ్రద్ధగా అందరూ కూర్చొని వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి ఆ బాబావారి అభిషేకం చేయించుకొని బాబావారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. సాయిరాం.